స్టీమ్ దోశతో పాటు ఏంటంటే మనకు బెల్లం పాకం ఇస్తారు. ఆహాహా వేడి వేడి బెల్లం పాకం దూదిలాగా ఉంది తెలుసా. దోశ మెత్తగా ఉంది. స్టీమ్ దోశ ఇలా బెల్లం పాకంలో ముంచి టేస్ట్ చేస్తాగా. చట్నీస్ వచ్చి చట్నీస్ తో ట్రై చేయకపోతే ఇలా. సో ఇక్కడ మనకి వెరైటీ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. 6 చట్నీస్ సాంబార్ వీళ్ళు ఇస్తారు. కొబ్బరి చట్నీ కూడా మన చట్నీస్ వాళ్ళే ఇన్వెంట్ చేశారు. పాన్ ఇండియా కాదు కదా, పాన్ వరల్డ్ లో కూడా వీళ్ళకి కాంపిటీటర్ ఎవరు లేరు. పచ్చి కొబ్బరి చట్నీ కాంబినేషన్ తో కొబ్బరి పాల చట్నీ అనాలి, ఎంత కమ్మగా ఉంటుందో. కాంబినేషన్ సూపర్. దీని తర్వాత టమాటా చట్నీ కాంబినేషన్ ట్రై చేద్దాం. మంచి కారంగా ఘాటు కారంగా స్టీమ్ దోశ కాంబినేషన్ లో టమాటా రోటి పచ్చడి టేస్ట్ భలే కమ్మగా ఉంది. పల్లీ చట్నీ ట్రై చేద్దాం. మంచి తాలింపుతో పల్లీ చట్నీ సూపర్ గా ఉంది. పుట్నాల చట్నీ కూడా ఉంది. కారం పుట్నాల ఫ్లేవర్ గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. రెడ్ అల్లం చట్నీ, మంచి ఆథెంటిక్ అల్లం, మంచిగా అల్లాన్ని ఫ్రెష్ గా నూరిన అల్లం పచ్చడి, పర్ఫెక్ట్ అల్లం చట్నీ. చాలా ఫ్లేవర్ గా ఉందన్నమాట మొత్తం చట్నీ అంతా. మంచిగా అల్లం ఘాటుగా తీయగా కారంగా భలేగా ఉంది. గ్రీన్ అల్లం చట్నీ అంటే నేను ఇప్పుడు గ్రీన్ అల్లం చట్నీ ఎప్పుడు తినలేదు. లెట్ మీ ట్రై దిస్. రెడ్ అల్లం టేస్ట్ గ్రీన్ అల్లం టేస్ట్ లో ఇంత డిఫరెన్స్ ఉంటుందా? గ్రీన్ అల్లం ఏంటంటే ఇంకా ఎక్కువ ఘాటుగా ఉంది. అంటే అల్లం టేస్ట్ మొత్తం ఇలా ఘాటుగా ఉంది. ఇదేంటంటే కొంచెం మనకి అన్ని టేస్ట్ ఉంది అనమాట. వగరు, కొంచెం తీపి, కొంచెం కరకరగా అలా ఉంది. సో గ్రీన్ అల్లం చట్నీ టేస్ట్ ఈజ్ లైక్ వెరీ డిఫరెంట్, కొత్తగా ఉంది. అలాగే ఇక్కడ సాంబార్ తినడం కాదు, తాగాలి, అంత బాగుంటుంది. గరం సాంబార్. ఆహా, ఇక్కడ ఏ టిఫిన్ తిన్నా సాంబారు చట్నీలతోనే కడుపు నిండిపోతుంది అనమాట. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సాంబార్ కూడా చూడండి చాలా థిక్గా, మంచి కన్సిస్టెన్సీ. మనకి చెన్నైలో తింటే ఎలా ఉంటుంది అలా మంచి సాంబార్ స్మెల్ వస్తూ చాలా బాగుంది. బాబు ఇంకో కప్ ఇస్తారా? తీసుకురా, ఇంకోటి 4 కప్పులు తీసుకురా. సాంబార్ త్రిపి తాగుతారా? ఆకలేస్తుంది అనుకోకూడదు, వచ్చేయాలి, శుభ్రంగా తినేయాలి. మంచి సాంబారు, స్టీమ్ దోశ, పచ్చళ్ళతో ఎంజాయ్ చెయ్యాలి.